వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనగనగా ఒక అడవిలో చాలా కాలంగా ఒక ఏనుగుల గుంపు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేది. ఆ ఏనుగుల గుంపులో 2 చిన్న ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. అవి ఏ పని చేసినా 2 కలిసే చేసేవి. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి. అలా ఆ ఏనుగులు సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఒకరోజు ఆ అడవికి కొందరు వ్యక్తులు ఏనుగు దంతాలను అపహరించడానికి వచ్చారు. వారిని గమనించిన ఏనుగుల నాయకుడు ఏనుగుల గుంపు మొత్తానికి వెంటనే అడవిలోకి పారిపోండి, మనల్ని ఎత్తుకుపోవడానికి దుండగులు వస్తున్నారు, పారిపోండి పారిపోండి అని హెచ్చరించాడు. ఆ హెచ్చరికను విన్న ఏనుగుల గుంపు మొత్తం తలా ఓ దిక్కున పరిగెత్తాయి. స్నేహితులు అయిన చిన్న ఏనుగులు కూడా 2 కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి. అలా అడవిలో దుండగులకు దొరకకుండా చాలా దూరం పరిగెత్తాయి. ఆ దుండగులు అడవిలో ఇంత దూరం రాలేరు. ఈ సమయానికి వారు అడవిని వదిలి వెళ్ళిపోవచ్చు. మనమిక మన స్థావరానికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకొని తిరిగి వెళ్తుండగా వాటికి దారి దొరకటం లేదు. అరే, మనం దారి తప్పినట్లున్నాం మిత్రమా. మన స్థావరానికి వెళ్ళటం ఎలా? అటువైపుగా వెళ్ళి చూద్దాం. మన స్థావరానికి దారి దొరుకుతుందో ఏమో. అలా అడవిలో దారి తప్పి తిరుగుతూ బాగా అలసిపోయాయి ఆ చిన్న ఏనుగులు. మిత్రమా, తిరిగి తిరిగి నేను చాలా అలసిపోయాను. నాకు చాలా దాహంగా ఉంది. ఇక్కడ ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు. అవును మిత్రమా, నాకు దాహంగా ఉంది అనుకుంటూ ఇక ఆ చిన్న ఏనుగులు ఇప్పుడు నీటి కోసం వెతకటం మొదలుపెట్టాయి. అలా నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక చిన్న నీటి గుంట కనిపించింది. మిత్రమా, అదిగో అటు చూడు, అక్కడ ఒక నీటి గుంట ఉంది. పద వెళ్ళి మన దాహం తీర్చుకుందాం అంటూ ఆ 2 ఏనుగులు ఆ గుంట దగ్గరకు వెళ్ళాయి. కానీ ఆ గుంటలో చాలా తక్కువ నీరున్నాయి. అవి చూసిన ఆ ఏనుగులు తమ మనసులో, అయ్యో, ఈ గుంటలో కొన్నే నీరున్నాయి. మా ఇద్దరికి ఈ నీరు సరిపడవు. ఈ గుంటలో ఉన్న నీరు మొత్తం తాగినా మాకు ఇద్దరిలో సరిగా ఒకరి దాహం కూడా తీరదు. కానీ ఇద్దరం చాలా దాహంతో ఉన్నాము. కాబట్టి నేను నా దాహాన్ని కాసేపు భరిస్తాను. నా మిత్రుడి దాహం తీరేలా చూస్తాను అని 2 నిర్ణయించుకున్నాయి. అప్పుడు ఆ 2 ఏనుగులు ఒకేసారి, మిత్రమా, ఈ గుంటలోని నీటిని నువ్వే తాగు అని అన్నాయి. అప్పుడు మొదటి ఏనుగు, నాకు దాహంగా ఉందని మొదట నువ్వే అన్నావు మిత్రమా, నువ్వే తాగు అని అంది. దానికి రెండవ ఏనుగు, లేదు లేదు మిత్రమా, నాకు ఇప్పుడు అంత దాహమేమీ లేదు, నువ్వే ఈ నీటిని తాగు అని అంది. అలా కాసేపు 2 ఏనుగులు వాదించుకుంటూనే ఉన్నాయి. చివరికి సరే మిత్రమా, ఈ నీటిని ఇద్దరం ఒకేసారి తాగుదాంలే అని నిర్ణయించుకున్నాయి. ఒకేసారి నీటిని తాగటానికి నిర్ణయించుకున్న ఏనుగులు వాటి 2 తొండాలు ఒకేసారి ఆ చిన్న నీటి గుంటలో పెట్టాయి. కానీ ఎంతసేపు గడిచినా ఆ గుంటలోని నీటి మట్టం మాత్రం తరగటం లేదు. ఇంతలో ఆ చిన్న ఏనుగులను వెతుక్కుంటూ ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. తొండాలు నీటిలో ఉంచిన చిన్న ఏనుగులను కాసేపు గమనించాయి. అలా గమనించిన పెద్ద ఏనుగులకు ఈ చిన్న ఏనుగులు నీటిలో తొండాలు ఉంచాయి కానీ నీరు తాగటం లేదు అని అర్థం చేసుకున్నాయి. అప్పుడు ఆ ఏనుగుల నాయకుడు చిన్న ఏనుగులతో, మీరు ఈ గుంటలోని నీటిని ఎందుకు తాగటం లేదు అని అడిగింది. దానికి ఆ ఏనుగులు, నేను ఈ చిన్న గుంటలో ఉన్న నీటిని తాగితే నా మిత్రునికి నీరు సరిపోవని తాగటం లేదు అని 2 ఒకేసారి చెప్పాయి. దానికి ఆ ఏనుగుల నాయకుడు, మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటున్నారు. స్నేహితులంటే మీలా ఉండాలి అని మెచ్చుకున్నాడు. పర్వాలేదు, ఇప్పుడు మీరు ఈ గుంటలోని నీటిని చెరిసగం తాగండి. మీకు ప్రస్తుతానికి కాస్త దాహమైనా తీరుతుంది. మన స్థావరానికి వెళ్ళాక మీ పూర్తి దాహం తీర్చుకుందరు అని చెప్పాడు. దానితో ఆ 2 చిన్న ఏనుగులు ఆ గుంటలోని నీటిని సమానంగా తాగి ఆ ఏనుగుల గుంపుతో తమ స్థావరానికి బయలుదేరాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, స్నేహం అనేది పరస్పరమైన ప్రేమ, విశ్వాసం మరియు త్యాగం మీద ఆధారపడి ఉంటుంది. నిస్వార్థమైన త్యాగం మరియు పరస్పరం అర్థం చేసుకోవటం వల్ల స్నేహం నిలకడగా ఉంటుంది. స్నేహితులు కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది. ఏకత మరియు సహకారం వల్ల కష్ట సమయాలు ఎదుర్కోవటం సులభమవుతుంది. మంచి స్నేహం అనేది జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవటానికి మనకు బలాన్నిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా యొక్క స్టోరీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.